పోలీస్ విధుల్లో మేము సేవలు అందిస్తాం, పోలీసులతో కలిపి సేవలు అందిస్తాం అనేవాళ్ళు సిపిఓలుగా ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే, నేర చరిత్ర లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాజెక్టులో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. వారు ప్రతి ఒక్కరూ వాళ్ళని లిస్టు ఇచ్చిన తర్వాత మళ్ళా వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతగా వాళ్ళని ఎన్రోల్ చేసుకున్నట్టుగా మెంబర్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి సెపరేట్ యూనిఫాము, క్యాపు అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళకి డ్యూటీస్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంటే కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళని స్టేషన్లో మేనేజ్మెంట్ యొక్క విధుల్లో స్టేషన్లో విధుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. అట్లాగే ట్రాఫిక్లో కొంతమందిని, అట్లాగే క్రైమ్ ప్రివెన్షన్లోనూ, అంటే అన్ని విధుల్లోనూ వాళ్ళు ఏ విధులకి వాళ్ళు సూటబుల్ అనేది మేము వాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళకి విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎన్రోల్ అయిన వాళ్ళు 30 అవర్స్ పనిచేయాల్సి ఉంటుంది. 30 అవర్స్ అంటే వాళ్ళ కన్వీనియంట్ టైంని బట్టి, అంటే రోజుకు 1 అవర్ అయినా చేయొచ్చు, రోజుకి 5 అవర్స్, నెలకు 30 అవర్స్. కంటిన్యూటీ కనుక లేకపోతే కనుక ఎప్పుడైనా సరే వాళ్ళని తీసేయచ్చు. వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉంటే కనుక ఏదైనా తీసేయచ్చు. ఇది వాలంటరీగా చేయాల్సిన విధులు ఇవి. ఎందుకంటే వాళ్ళకి రెన్యూమరేషన్ అనేది ఏమీ ఉండదు. అంటే పోలీసులకి ప్రజలకి తేడా లేదు, మీరు కూడా ప్రజలు కూడా పోలీసులే అని తెలియజెప్పడం కోసమే ఈ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు ఇప్పుడు మన టౌన్ ఉన్నది 30,000 మంది ఉంటే కనుక మొత్తం 30 మంది కూడా కానిస్టేబుల్స్ కానీ ఆఫీసర్స్ కానీ లేరు. అంటే మాతో పాటు వాళ్ళు కూడా కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ కూడా విధులు నిర్వర్తిస్తే కనుక డబుల్ ది వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి మరింత మెరుగైన సేవ చేయడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు మన డీజీ గారు అండ్ సాంబశివరావు గారి ఆదేశాల మేరకు, మన ఎస్పీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు ఈ కమ్యూనిటీస్ పోలీసు వ్యవస్థని స్టార్ట్ చేయడం జరుగుతుంది. చిత్తూరులో ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది కాబట్టి
కావాలని ఏర్పాటు చేసిన పోలీసుతో కలిసి దొంగల వాడిస్తాము సిపిఓ స్మేమో